తిరుమల నడక మార్గాల్లో భక్తుల భద్రత కోసం తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తుంది. కాలినడకన వచ్చే భక్తులకు వన్యప్రాణుల నుంచి ఎలాంటి ముప్పు పొంచి ఉండకుండా రోబోడాగ్ను వినియోగించేందుకు కసరత్తు చేస్తుంది. అడవి మృగాల కదలికలపై నిరంతరం రియల్ టైం నిఘా ఉంచేందుకు ఈ రోబో ఎంతగానో ఉపయోగపడనుందని, తాజాగా ఈ రోబో డాగ్ పనితీరును, దాని సామర్థ్యాన్ని టీటీడీ అదనపు ఈవో స్వయంగా పరిశీలించారు. త్వరలోనే ఈ అత్యాధునిక సాంకేతికతను నడకదారుల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక తిరుమలగిరిలో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారి సర్వదర్శనానికి ప్రస్తుతం 24 గంటల సమయం పడుతుండగా భక్తుల క్యూలైన్ కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు ఉంది. గురువారం వైకుంఠ క్యూలైన్ల ద్వారా మొత్తంగా 70,114 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం 4.86 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.